హాయ్ హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ మన ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజైతే ఈ వీడియోలో నేను 2 డేస్ స్టడీ రొటీన్తో పాటు అందరు నన్ను అడుగుతున్నారు అదేంటంటే మీరు ఏ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేశారు, ఎంత అమౌంట్ అనేది, దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈరోజైతే నేను మార్నింగ్ అయితే లేవలేదు. డైలీ అయితే 4:30కి లేస్తాను కదా, బట్ ఈరోజు మాత్రం లేవలేదు. అలారం పెట్టుకున్నాను 4 o'clockకి. బట్ లేచేసరికి మాకు కరెంట్ పోయింది, అలాగే బయట వర్షం పడుతుంది. సో నేను ఇంకా లేవలేదు, చీకట్లో ఏం చదువుదామనేసి పడుకున్నాను. లేట్గానే లేచాను, ఈరోజు 6:30కి అలా లేచాను. ఇంకా తర్వాత అయితే ఇవాళ సండే కాబట్టి అలాగే పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా పని ఎక్కువ ఉందో లేదో అర్థం కాకుండానే టైం అయితే ఇట్లే గడిచిపోతుంది పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం. సో ఆఫ్టర్నూన్ వరకు కూడా నేను ఏమీ చదవలేదు, అసలు బుక్ కూడా తీయలేదు. ఒక 2 o'clockకి మాత్రం నేను ఒక 1 hour క్లాస్ విన్నాను. అదేంటంటే ఇప్పుడు నేను ఇంటర్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ చదివాను, అన్నీ అయిపోయాయి కదా ప్రకృతి వైపరీత్యాలు. సో నేను ఇప్పుడైతే ఇంటర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేశాను. అయితే దానికి సంబంధించి భౌగోళిక నైసర్గిక స్వరూపాలు ఉంటుంది కదా, దాని టాపిక్ సంబంధించి ఒక వీడియో అయితే విన్నాను క్లాసు. ఆ తర్వాత నేను ఇంకా మిగతా చదువుకున్నాను. 10th క్లాస్లో ఉంటుంది కదా భారతదేశ నైసర్గిక స్వరూపాలు, ఆ టాపిక్ 10thలో ఉన్నది అయితే చదివాను. ఇది 10thలో తెలుసు కదా, ఈ టాపిక్ చదువుకున్నాను. 5 o'clock వరకు అయితే ఇది సరిపోయింది. 2 to 5 o'clock వరకు అయితే క్లాస్ విన్నాను అండ్ 10th క్లాస్లోది చదివాను. ఇంకా తర్వాత ఈవినింగ్ పనులు స్టార్ట్ చేశాను. మళ్ళీ 6 o'clockకి కూర్చున్నాను. 6 to 8 వరకు చదివాను, అంటే 2 hours చదివాను. అదేంటంటే ఇప్పుడు ఇంటర్లో స్టార్ట్ చేశాను నేను. ఇంటర్ సెకండ్ ఇయర్ ఇది జాగ్రఫీ. ఇంకా కొన్ని పేజెసే చదివాను, ఎందుకంటే ఇంటర్ ఎక్కువసార్లు రివైజ్ చేయలేదు. ఓన్లీ 1 time చదివాను అంతకుముందు, బట్ ఏం గుర్తుకు లేదు. అందువల్ల నాకు ఇంటర్ అనే సిలబస్ తొందరగా అయిపోవట్లేదు చదవడం, కాబట్టి ఎక్కువ రోజు పడుతుంది ఒక టాపిక్ అయినా. సో ఈరోజైతే కొద్దిగా అంటే ఇందులో ఉంటాయి కదా భారతదేశ నైసర్గిక స్వరూపాలు మొత్తం 6 రకాలు ఉంటాయి కదా. సో దాంట్లో హిమాలయాల టాపిక్ వరకు అయితే చదివాను. ఇంట్రొడక్షన్ అండ్ హిమాలయాల టాపిక్ వరకు అయితే చదివాను. ఇంకా అంతే. మిగతా టాపిక్ ఇప్పుడు ఒక 1 hour కొద్దిగా చదువుతాను కుదిరితే నైట్ టైంలో. ఇప్పుడైతే 8 అయిపోయింది, 8:30 అవుతుంది. నేనైతే ఈ షూట్ చేసే టైంలో అయితే. సో అందరూ నన్ను అడిగే క్వశ్చన్ మర్చిపోయాను. నేను వినే క్లాసెస్ వచ్చేసి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్. అది కూడా నేను రీసెంట్గానే పర్చేస్ చేశాను. అందుకనే నేను ఎవరికి చెప్పలేదు ఏ క్లాసెస్ తీసుకున్నారని, ఎందుకంటే నేను ఇంకా పూర్తిగా వినలేదు క్లాసెస్. రీసెంట్గా స్టార్ట్ చేశాను, ఈ మంత్లోనే జూలైలో ఏమో తీసుకున్నాను అంతే. సో అందువల్ల నేను ఎవరికి చెప్పలేదు. కాకపోతే ఈ కోర్సు గురించి నాకు ఎప్పుడో తెలుసు. నేను 24లో డిఎస్సి రాశానని చెప్పాను కదా. అయితే ఎగ్జామ్ టైమింగ్లో నేను యూట్యూబ్ వీడియో చూశాను సార్ది. అప్పుడు అందులో టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అలా చేస్తున్నారు, చూశాను, చాలా బాగుంది. బట్ అప్పుడేం పర్చేస్ చేయలేదు, ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, అప్పుడే ఏం చేయలేదు. తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయితే చాలా రోజులకి మళ్ళీ కొన్ని రోజులు అంటే ఆగాను, అంటే డిఎస్సి అయిపోయింది కాబట్టి కొన్ని రోజులు చదవలేదు. తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడైతే సార్వి యూట్యూబ్ వీడియోస్ చూశాను. యూట్యూబ్లో కూడా ఉంటుంది వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అని, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి. సో దాంట్లో చూశాను, చాలా రోజులు యూట్యూబ్లోనే ఫాలో అయ్యాను. అండ్ చాలా రోజులకి నేను మళ్ళీ ఆన్లైన్లో వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్లోనే టెస్ట్ సిరీస్ పర్చేస్ చేశాను. అయితే అది 1 year రాశాను, బాగుంటాయి టెస్ట్ సిరీస్, మీరు కూడా తీసుకోవచ్చు. నేను 1 year వ్యాలిడిటీతో తీసుకున్నాను. ఆ కోర్సు అయిపోయింది, నేను చాలా టెస్ట్లు అటెండ్ చేశాను కూడా. ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం కోర్స్ తీసుకోలేదు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు నేను రీసెంట్గా అయితే ఫుల్ కోర్స్ తీసుకున్నాము అనేసి తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడైతే కోర్సు తక్కువే ఉంది, ఒక 999, అంటే 999కి ఏమో ఉంది కోర్సు నేను పర్చేస్ చేసినప్పుడు. అంటే 1048 ఇట్లా 38 ఏమో పడింది, నాకు గుర్తులేదంట. ఇప్పుడు మీరు చూడండి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ అని, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో చూడండి, తక్కువగా ఉంటుంది మొత్తం. అండ్ రీసెంట్గా అయితే మొన్నటి నుండి విజయపథం అనే టెస్ట్ సిరీస్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు 399కి కొత్తగా. అండ్ ఎవ్రీ టెస్ట్కి కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది క్వశ్చన్కి.
అని చెప్పారు సారు. బట్ నేనే తీసుకోలేదు మళ్ళీ, ఎందుకంటే లాస్ట్ టైమే పర్చేస్ చేశాను కదా. అయితే నేను పర్చేస్ చేసిన ఫుల్ కోర్సు అంటే టెట్ ప్లస్ డిఎస్సి అండ్ ఆల్సో అన్ని సబ్జెక్ట్స్ అన్నమాట. తెలుగు టెట్కి సంబంధించి తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ అండ్ కంటెంట్ ఎట్లా మెథడ్స్ కంటెంట్ ఎలాగో, అలాగే డిఎస్సి సంబంధించి కంటెంట్ ఇంటర్ వరకు మెథడ్స్, అలాగే పై కూడా ఉంటుంది. బట్ నేను ఏ క్లాసెస్ ఇంకా వినలేదు, అందువల్లనే నేను ఇంతవరకు మీతో షేర్ చేసుకోలేదు. ఓన్లీ జాగ్రఫీ క్లాసెస్, ఇప్పుడు నేను జాగ్రఫీ చదువుతున్నాను కాబట్టి జాగ్రఫీ క్లాసెస్ వింటున్నాను. అండ్ జాగ్రఫీ అనేది సార్ యూట్యూబ్లో కూడా చెప్తాడు కాబట్టి ఎప్పుడు రెగ్యులర్గా వింటాను. సార్ చాలా బాగుంటుంది జాగ్రఫీ క్లాస్ మాత్రం. ఇంకా మిగతా క్లాసెస్ అనేది నేను వినలేదు కాబట్టి నాకు తెలియదు. అండ్ హిస్టరీ సార్ది కూడా విన్నాను కొన్ని, అది కూడా చాలా బాగుంటుంది. ఆ సార్ కూడా చాలా బాగా చెప్తారు. ఇంక ఇదండి నేనైతే వినేది వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్. అండ్ నేను ప్రిపేర్ అయ్యేది ఎస్ఏ సోషల్ స్టడీస్. అందరు ఇదే అడుగుతున్నారు కదా, ఎస్ఏ సోషల్ స్టడీస్. అండ్ ఇప్పుడు వెంకట్ సార్ ఆన్లైన్ యాప్లో ఎస్జిటి వాళ్ళకు కూడా ఉంటుందండి, చూడండి. ఎస్జిటి అండ్ ఎస్ఏ సోషల్ వాళ్ళకు ఉంటుంది, మిగతా వాళ్ళకి లేదు. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసి అయితే ఓపెన్ చేసి చూడండి ఏమేమి ఉన్నాయి, ఎంత కోర్స్ ఉంది, మీకు ఉపయోగపడితే తీసుకోండి, పర్చేస్ చేసుకోండి. అందులో అయితే ఫస్ట్ ఫ్రీగా కూడా కంటెంట్ కొన్ని ఉంటాయి, సో అవి చూసి మీరు టెక్స్ట్ బుక్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇదండి నేనైతే ప్రిపేర్ అయ్యేది. అండ్ ఈరోజైతే ఒక క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను నేను చదివిన దాంట్లో నుండి. అదేంటంటే మన భారతదేశం మధ్య గుండా కర్కటక రేఖ వెళ్తుంది కదా, సో అది ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది మరియు అవేవి? అర్థమైందా క్వశ్చన్? భారతదేశం మధ్య గుండా వెళ్ళే కర్కటక రేఖ ఉంటుందా, ఆ కర్కటక రేఖ అనేది భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల నుండి వెళ్తుంది, అవి ఏవి? మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసిన క్వశ్చన్, భారతదేశం మధ్య గుండా వెళ్ళేటువంటి కర్కటక రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది, అవి ఏవి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కనుక మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా? తెలిస్తే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.